జరుగుతున్న ప్రచారాన్ని ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ ఖండించారు. తన ఒంటిపై ఉన్న ఆభరణాలన్నీ అసలైన బంగారం అంటున్నారు. కొందరు కావాలని పనిగట్టుకుని నకిలీ ఆభరణాలని దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. ఐటీ అధికారులు నిగ్గు తేల్చకముందే తనపై తప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఐటీ అధికారులు తన ఇంటికి వచ్చి మొబైల్ డేటా సేకరించినట్లుగా గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ తెలిపారు. ఐటీ అధికారుల విచారణకు పిలిస్తే సహకరిస్తానంటున్న గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు గోల్డ్ మెన్ సంబంధించిన పేర్లు చాలా చర్చనీయాంశంగా మారింది. ఒకళ్ళు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్, మరొకరు కొండా విజయ్ కుమార్. ప్రస్తుతానికైతే ఓల్డ్ సిటీకి సంబంధించిన సూర్యాబాయ్ మనతో ఉన్నారు. ఈయన సంబంధించి అసలు ఈయన వేసుకున్న నగలకు సంబంధించి కూడా చాలా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మీరు వేసుకుంటున్న ఆభరణాలకు సంబంధించి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఎంత ఏంటి? సార్, కొండా విజయ్ అన్న దగ్గరికి వాళ్ళ అన్నను పట్టుకోవడం జరిగింది. ప్రశ్నించడం జరిగింది. అండ్ అందులో డాటా నెంబర్ తీసి మీ దగ్గరకు వచ్చామని చెప్తున్నారు, కానీ అదంతా ఫేక్ సార్. ఎందుకంటే నాకన్నా పెద్ద ప్రొఫైల్ ఉన్నోళ్ళు అన్న దగ్గర చాలామంది ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోళ్ళు. అలా వెళ్ళాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గరికి రాకుండా నా దగ్గరకు వచ్చారంటే ఒక సామాన్యునిగా బతికి కింద స్థాయి నుంచి వచ్చి నా ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ నేను వచ్చిన పైనకి ఐటీ అధికారులు నా దగ్గరికి రావడం జరిగింది. అది వాస్తవమే. బట్ దాంట్లో వాస్తవాలు కొన్నే పూర్తి ఇంకా అది ఆ ఎంక్వైరీ ఇంకా నడుస్తుంది సార్. నడిచిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి మీరు అంతా చేస్తే బాగుండేది. ఏది అవ్వకముందే 100% బ్యాడ్ చేసేసారు. దగ్గరికి ఐటీ అధికారులు ఎప్పుడు వచ్చారు? వాస్తవానికి ఏంటంటే నాకున్న సమాచారం ప్రకారం అయితే మీ దగ్గరికి ఐటీ అధికారులు వచ్చారు, చాలాసేపు మిమ్మల్ని విచారణ చేశారు. మీరు వేసుకున్న నగకు సంబంధించి కూడా కొంత కోటెడ్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత? సార్, నన్ను చాలాసేపు విచారణ నన్ను చేయలేదు. మా ఇంటికి వచ్చారు. ఒక 10 మినిట్స్లో నేను సార్ మీరు ఇలా రావాల్సి ఉంటాయని నోటీస్ ఇచ్చారు. ఓకే డన్. నేను ఎలా అయితే వెళ్ళానో అలానే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను కొన్ని అడిగారు. ఇంకా కొన్ని దానికి సమాధానం నేను చెప్పాను. మీకు కొంచెం టైం ఇస్తాం, అప్పటిలోపల మీరు కొన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అన్నారు. ఓకే, నేను ప్రొడ్యూస్ చేస్తానని వాళ్ళకి చెప్పాను క్లియర్గా. ముంబై, ఢిల్లీ నగరాల్లో మనం మీ తరహా సంబంధించిన కొంతమంది పైల్వాన్స్ కావచ్చు, కొంత ల్యాండ్ లార్డ్ ఉన్న వాళ్ళు ధనికులు ఎక్కువగా వేసుకుంటారు. కానీ వీటి మీద ఐటీ అధికారుల నజర్ ఎప్పుడూ ఉంటుంది. కానీ తాజాగా ఫస్ట్ టైం మీ మీద ఐటీ అధికారులు నజర్ చేశారు. ఇంత పెద్ద ఆభరణాలు షో చేయడం అనేది కూడా ఎందుకంటే మీరు బాగా ధనికులు, ఎక్కువ సంపాదిస్తున్నారు, మీరు ఐటీ రిటర్న్స్ కడుతున్నారు లేదా ట్యాక్స్ అనేది కూడా చాలా ఉంటుంది. కానీ కొండా విజయ్ కుమార్ ఆయన్ని అదుపులోకి తీసుకునే నేపథ్యంలో మీ పేరు బయటకు వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే పూర్తి స్థాయిలో ఇలా ఒక మన సంపాదన సంబంధించి కావచ్చు, మీ వేషధారణ కావచ్చు, అంటే మీరు కొంత హుందాగా కనిపించాలని అనుకోవడం మనం చూస్తుంటాం. కానీ మీ వేషధారణ చూస్తుంటే చాలామందికి ఏంటంటే మీరు సూర్యాబాయ్ అనేటోళ్ళు చాలా రిచెస్ట్ కిడ్ అనేది ఒక ప్రచారం జరుగుతుంది. సార్, మన హోదా మనం చూపించుకోవాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి పెద్ద ఎంతసేపు వాళ్ళు ధరించాలంటే ధరించరు. ఎవరి ఇష్టం వాళ్ళది. లేనోడు బంగారం వేసుకోవద్దు, ఇంత వేసుకోవద్దు. లేనోడు ఎవరు ఉంటారు సార్? ఒక మాట చెప్తున్నా, కష్టపడి పైకి వచ్చిందో ఎవరి దగ్గర ఉంటుంది. బంగారం వేసుకోవాలంటే పెద్ద ఏం డబ్బులు ఏం అవసరం లేదు. ₹1,00,00,000 ఉంటే బంగారం వేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఆర్నమెంట్ చేయించుకొని. ఒక మాట చెప్తున్నా. అలా అని చెప్పి ఏదో మనం పెద్ద రాజా ఫ్యామిలీ నుంచి వచ్చే వేసుకోవాలని రూల్ ఏం లేదు సార్. సూర్యాబాయిని ఎంత టార్గెట్ చేశారనుకోండి సార్, లేకపోతే మిమ్మల్ని ఎక్కువ ట్రోల్ అవుతారు కాబట్టి మిమ్మల్ని కొంత మీ నజర్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ రకంగా ట్రోల్ చేస్తారు? ఏం చెప్తారు సార్? కాచే చెట్టుకే కదా రాళ్ళు కొడతారు ఎవరైనా? నీడ ఉన్న చెట్టు కింద కదా ఎవరైనా కూర్చుంటారు. ఇది కూడా అంతే సార్. ప్లీజ్ దయచేసి మీరు వేసుకున్న బంగారానికి సంబంధించి కూడా బంగారం ఒరిజినల్ అని చెప్తారు, ఫేకే కాదని చెప్తారా? చెప్తున్నా కదా, రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రాసెసింగ్లో ఉంది, ప్రాసెసింగ్ నడుస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్తున్నారా, మీరు అన్నారు కదా ఏదో అది కోటింగ్ ఇది కోటింగ్ అది అని చెప్పి చాలామంది చెప్తున్నారు కదా సార్. ఒక నిజంగా చెప్తున్నాను, కరెక్ట్ ప్యూర్ బంగారంతో ఏ ఐటమ్ కూడా చేయడానికి రాదు. 100% ఇవి అంటే ఒకవేళ వస్తుందంటే మీరు నమ్మకండి, నేనైతే నమ్మను. ప్యూర్గా ఏది కూడా రెడీ అవ్వరు. కంపల్సరీ దాంట్లో ఏదో ఒకటి కొంచెం మిక్స్ అవుతుంది. మిక్స్ చేయకుండా ఏదైనా ఆర్నమెంట్ రెడీ అవుతుందా సార్? రెడీ అవ్వదు. దాన్ని ఇంకా క్లారిఫికేషన్ లేదు. ఏకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఆయన చెప్తున్నారు తాను ధరించిన ధనాలకు సంబంధించి కూడా ఎక్కడా ఫేక్ లేదు, ఖచ్చితంగా 100% నాకు నగలు ధరించడం అనేది కొంత ఫ్యాషన్గా వస్తుంది. కానీ కావాలని పని కట్టుకొని కొంతమంది తనను సోషల్ మీడియా ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి వాస్తవానికి ఐటీ అధికారులు వచ్చారు, తన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరొకసారి కూడా నోటీసులు ఇస్తాం, రావాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా సూర్యాబాయ్ చెప్తారు. ఏ రాజుతో కలిసి కిరణ్ టీవీ హైదరాబాద్.